నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్రవ పదార్థాలే ఆహారం, 45 గంటల సుదీర్ఘ ధ్యానం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీసీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం. దేశంలోనే పల్నాడు ఫేమ్ అయ్యింది ఎస్పీ మల్లికా గార్గ్. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లిన విషయం తెలిసిందే. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద సుదీర్ఘ ధ్యానం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:45 నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టారు. సుమారు 45 గంటల పాటు మోదీ ధ్యానం చేయనున్నారు. ఇక ఈ 45 గంటలు మోదీ కేవలం లిక్విడ్ డైట్ ను పాటించనున్నారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం, ఇతర ద్రవ పదార్థాలను మాత్రమే స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మెడిటేషన్ సందర్భంగా మోదీ మౌనంగా ఉంటారని, ధ్యాన మందిరం దాటి బయటకు అడుగు పెట్టారని జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు కాషాయ దుస్తులు ధరించి ప్రశాంత వాతావరణంలో మోదీ ధ్యానం చేస్తున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకోనున్నారు. తిరిగి ఈ రోజు సాయంత్రం పదవి విరమణ చేయనున్నారు. 5 ఏళ్ల క్రితం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రాగానే ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం కక్షగట్టింది. ఆ వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. అప్పుడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటే ఏపీ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా 5 ఏళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం ఫలించి పదవి విరమణ రోజు విధుల్లో చేరుతున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల వల్ల పల్నాడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. శుక్రవారం ఆమె పల్నాడులో మాట్లాడుతూ జిల్లాలో రేపు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి జూన్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. 7 నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు బంద్ ఉంటుందని, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. 5 రోజుల పాటు ఇతర ప్రాంతాల ప్రజలు పల్నాడుకు రావద్దన్నారు. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు? నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది. అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది.
ఆ టైం వచ్చింది. కాపు సద్భవనం ఆధ్వర్యంలో ఇటీవల ఆల్ ఇండియా సివిల్ సర్వీస్కు ఎంపికైన జీను జశ్వంత్ చంద్రను ఘనంగా సత్కరించారు. కాపులు అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడ కాపు కళ్యాణ మండపంలో గొల్లపల్లి లక్ష్మణరావు మనవడు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో 162వ ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్కు ఎంపికైన జశ్వంత్ చంద్రను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు కులస్తులకు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వలన వెనుకపడ్డారన్నారు. జశ్వంత్ చంద్ర చిన్నతనం నుండి కష్టపడి చదువుకొని సివిల్ సర్వీస్కు ఎంపిక అవ్వడం జరిగిందన్నారు. 3 సార్లు సివిల్ సర్వీస్ రాసి ఎంపిక అవ్వడం జరిగిందన్నారు. దీంతో జశ్వంత్ మరోసారి సివిల్ సర్వీస్కు ప్రయత్నించి 162వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎందుకు జరిగిందన్నారు. జశ్వంత్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏఐఎస్కు ఎంపికైన జశ్వంత్ను అభినందించారు. జశ్వంత్ మాట్లాడారు. సివిల్ సర్వీస్కి ఎంపికలో తమ కుటుంబ సభ్యులు కీలక పాత్ర వహించాలన్నారు. 3 సార్లు సివిల్ సర్వీస్కు ఎంపిక ఇవ్వడం జరిగిందని, మెరుగున ఫలితం కోసం మరోసారి సివిల్స్ రాసి ఏఐఎస్కు ఎంపిక అవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరావు, ఎస్విఎస్ ఎన్ మూర్తి, డాక్టర్ సుజయ్, డాక్టర్ త్రివేణి, వెంకటేష్ నాయుడు, సీతయ్య దొర, అడబాల సత్యనారాయణ, సిద్ధు, కాపు ఉద్యోగ సేవా సమితి గౌరవ అధ్యక్షులు కనకార్తి, నూకరాజు, నిరంజన్ నాయుడు, బసవ ప్రభాకర్ రావు, మంగా శ్రీనివాస్, రవి, పలం రాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఈ కాపు ఆత్మీయ సమావేశంలో మరి దాసు గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు కాపు సమావేశం జరుగుతూ ఉంది. ఆత్మీయ సమావేశం. అందులో భాగంగా ఈ రోజున ఎవరైతే సివిల్స్లో మరి జీను యశ్వంత్ చంద్ర ఎవరైతే ఆయనకి సివిల్స్లో సెలెక్ట్ అయ్యాడో వారిని అభినందించడానికి కోసం ఈనాడు ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. అందులో భాగంగా నన్ను పిలిచి ముఖ్య అతిథిగా పిలిచేందుకు మరొకసారి కాపు సద్భావన ఆత్మీయ సంఘానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే అందరూ చాలామంది చాలా విషయాలు చెప్పారు, చాలా చక్కగా కూడా మాట్లాడారు. అందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ కాపు ఒక కమ్యూనిటీ నుంచి ఒక సివిల్స్లో రావడం అనేది గొప్ప గ్రేట్, మనందరికీ కూడా చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే చాలా రేర్గా వచ్చేటువంటి కమ్యూనిటీలో చాలా తక్కువ వస్తుంటాయి మనకి సివిల్స్లో. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ ఏదైనా సరే మనకు చాలా తక్కువగా వస్తుంటాయి. అటువంటి దాంట్లో మనకి ఈ రోజున ముఖ్యంగా మాకు ఎవరైతే లక్ష్మణరావు గారు మాస్టర్ ఉన్నారో, పెద్దారపూడి గ్రామం సంబంధించినటువంటి మాస్టర్ గారు లక్ష్మణరావు మాస్టర్, గొల్లపల్లి లక్ష్మణరావు గారి యొక్క మనవడు, ఆయన యొక్క అధీనంలో ఉన్నటువంటి మరి ఆయన మనవడుగా బ్రహ్మాండంగా ఈనాడు మంచి మరి వాళ్ళ సివిల్స్ రావడం అనేది నేనే కానీ నా తరపున అందరి తరపున కూడా నేను ప్రత్యేక మన జిల్లా తరపున, మన కాపు సంఘమే కాదు మన జిల్లా తరపున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు కాపుల్లో ముఖ్యంగా ఎవరు కూడా చాలా తక్కువ మంది రేరుగా వస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక విధానం సరిగ్గా లేకపోవడం వల్ల చాలామందికి ఈ యొక్క వసతులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి దానికి ఈ యొక్క మరి బాబు చిన్నతనం నుంచి కూడా అంటే మన మాస్టర్ చెప్పారు 3.5 సంవత్సరాల నుంచి కూడా జిల్లా పదవీ విరమణ ఒక మైలురాయి వంటిది. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేయడం ప్రతి వ్యక్తికి బాధాకరమైన, అది జీవితంలో ఒక మైలురాయి వంటిదని విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఏసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న దవులూరి వెంకటరమణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగరీత్యా ఉండే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసి పదవీ విరమణ చేస్తున్న వెంకటరమణ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్దారాజు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ తమ జీవితంలో ఎన్నో అమూల్యమైన క్షణాలను వదిలిపెట్టి ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించారని వెంకటరమణ సేవలను కొనియాడారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో ప్రజలకు సుదీర్ఘకాలం అంకిత భావంతో సేవలు అందజేసినందుకు గౌరవంగా చిరు సత్కారం చేస్తున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ తన సర్వీస్ అంతా కాకినాడ రూరల్లోనే సాగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు కురసాల కన్నబాబు సహకారంతో రమణయ్యపేట గ్రామ కార్యదర్శిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. స్థానిక నాయకులు, పంచాయతీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు తనకు ఎంతో సహకారం అందించారని వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, రేలంగి బాపిరాజు, శ్రీ నాగేష్, రేలంగి బాపరాజు, రాజా, అడబాల సత్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో
మన పంచాయతీ సెక్రటరీ రమణపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వెంకటరమణ గారు పదవీ విరమణ సందర్భంగా ఈ సెలబ్రేషను ఈ ఉత్సవం చేసుకుంటున్నాం. మనం రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగికి సాధారణమైంది, మామూలుగా. అందులోకి రిటైర్మెంటు చాలా ఆనందకరమైన విషయం. ఇంకేదంటే రమణ గారు నాకు తెలుసు, ఈ పంచాయతీ ఈయన డెడికేటెడ్గా ప్రతిరోజు ఆ స్వీపర్లను వాళ్ళని పంపించి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా అటెండ్ అయ్యేవారు. ఏ విషయంలో కూడా రాజీ పడేవారు కాదు. అటువంటి టీంని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా పెద్ద పంచాయతీ. వారికి ధన్యవాదాలు, అభినందనలు. ఈ రిటైర్మెంటు అనేది ఆ ఆనందం అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, రిమార్క్ లేకుండా, ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా రిటైర్ అవ్వటం అనేది పెద్ద గొప్ప విషయం. అది అంటే కొన్ని కొరియలు ఉంటాయి, ఏదో అదని ఇదని, కొన్ని కంప్లైంట్స్ అని, ఏదో రకరకాల రిమార్క్స్ ఉంటాయి. ఏ రిమార్కు లేదనమాట. ఏ రిమార్కు లేకుండా రాజకీయ చదరంగంలో ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఇబ్బందులు పడ్డారని, సుమారు 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేయడం బాధాకరమని జనసేన కాకినాడ సిటీ అధికార ప్రతినిధి శ్రీమతి పిల్లారిశెట్టి రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, నీతి నిజాయితీగా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు గతంలో కాకినాడ ఉమ్మడి జిల్లాలో ఎస్పీగా ఎంతో ఉత్తమమైన సేవలు అందించారని ఆమె గుర్తు చేశారు. ఈ రోజు వెంకటేశ్వరరావు ఐపీఎస్ డీజీపీ స్థాయిలో ఉండాలని, కానీ ప్రభుత్వ స్వార్థం కోసం నిరాధారాల లేని ఆరోపణ చేసి ఆయనను కోర్టు చుట్టూ తిరిగేటట్టు చేయడం బాధాకరమన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్ కూడా ఏపీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అనుకూలంగా తీర్పు వస్తే రిటైర్డ్ అయ్యే ఆఖరి రోజు మాత్రం సిఎస్ జోహర్ రెడ్డి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని, ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వంలో సిఎస్ జోహర్ రెడ్డి బాధ్యతగా ముందుకు ప్రవర్తిస్తే ఎప్పుడో పోస్టింగ్ వచ్చేదని ఆమె తెలిపారు. జూన్ 4వ తేదీతో ఈ ప్రభుత్వానికి వీడ్కోలు పలకడం జరుగుతుందని, వచ్చే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఉద్యోగాల్లోకి వస్తారు. అసలు భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణని, గౌరవాన్ని పొందేటటువంటి సర్వీసెస్ సివిల్ సర్వీసెస్. ఒక యాస్పిరెంట్ ఒక 18 గంటల పాటు శ్రమించి కష్టపడి వారి యొక్క సహజమైన హ్యాబిట్స్, సరదాల్ని ఎంతో త్యాగం చేసి శ్రమించి చదివితేనే సివిల్ సర్వెంట్స్గా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అటువంటి వారు దేశానికి ఎంతో సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో ఇటువంటి సర్వీసుల్లోకి వస్తారు. అయితే ఇక్కడ మనకి ఈ ఉదంతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఇజ్రాయిల్ నుంచి ఏదో వెపన్స్ అవి తీసుకొచ్చారని ఒక నిరాధారమైన ఊరికినే వేసిన ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాని వెనకాల కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలని వేరే పార్టీలోకి చేర్చారని ఒక దురుద్దేశమైన ఆరోపణలతో కూడా ఆయన మీద కక్ష సాధింపుతో ఆయన సస్పెండ్ చేయడం చేసి ఆయన నిరంతరంగా అలుపు చెందకుండా పోరాటం సాగించి కోర్టుల ద్వారా ఆయన విజయం సాధిస్తున్నప్పటికీ కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన హెరాస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తోటి ఐఏఎస్ అధికారి మరి జవహర్ రెడ్డి గారు, ఆయనకు తెలుసు ఒక ఉద్యోగ విలువ. ఆయన మానసికంగా 4.5 సంవత్సరాల నుంచి ఆయనకి ఈ పాటికి ఆయన డీజీపీ అయి ఉండేవారు. ఆయన యొక్క సర్వీస్ని కోల్పోయారు. మానసిక వేదన ఉంటుంది. సొసైటీలో అనేక రకాలుగా భావించి దాన్ని నిజమని నమ్మేవాళ్ళు ఉంటారు, నిందారోపణలు ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులుగా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణి పాల్పడినప్పటికీ కూడా ఒక ఉత్తమ ఐఏఎస్ సర్వీస్కి చెందినటువంటి వ్యక్తి అయినది మనకి జవహర్ రెడ్డి గారు ఈ విధంగా అనుచితంగా ప్రవర్తించడం, ఆయన కూడా ఎటువంటి ఆధారం లేకుండా కోర్టులు చెప్తున్నా సరే పోస్టింగ్ ఇవ్వకుండా మన వెంకటేశ్వరరావు గారి మీద కక్ష సాధింపు ధోరణిని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో వెంకటేశ్వరరావు గారు చాలా ధైర్యంగా నిలబడి పోరాటం చేసి నీతికి నిజాయితీకి ఎప్పుడు కూడా మనకి అవకాశం ఉంటుంది, దానికి మనకి గౌరవం దొరుకుతుందని తెలియజేసే విధంగా క్యాట్ ఉత్తర్వులు కూడా పట్టించుకోకుండా సిఎస్ జవహర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నప్పటికీ కూడా హైకోర్టుకి వెళ్ళి ఆయన ఉత్తర్వులు తెచ్చుకుని ఇప్పుడే ఆయన పోస్టింగ్ పొందడం జరిగింది. న్యూస్లో చూస్తూ ఉన్నాం మనం. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపు నుంచి కూడా మనం అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన నిరంతరంగా ఆయన అవినీతి మీద, దౌర్జన్యాల మీద, అన్యాయాల మీద సాగించిన పోరాటానికి వెంకటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున మనం అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ సందర్భంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక విషయం మీద ఆయనకు అనుకూలంగా లేని, వాళ్ళకు మద్దతుగా లేని వ్యక్తుల మీద, వ్యవస్థల మీద, సంస్థల మీద ఇటువంటి కక్షపూరితమైన హెరాస్మెంట్లు చేస్తారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఆయనతో పాటు ఒక ఎంప్లాయీ అయ్యింది కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సరైనది కాదు. ఈ 4.5 సంవత్సరాల కాలంగా ఆయన ఉద్యోగాన్ని
కోల్పోయారు, మరి శాలరీస్ కోల్పోయారు, మరి మానసిక వేదన ఉంటుంది. అవన్నీ కూడా రాబోయే కాలంలో మరి కోర్టుల ద్వారా ఆయన అవన్నీ కూడా పొందగలుగుతారు. న్యాయం జరుగుతుంది, ఆల్రెడీ జరిగింది. కానీ ఇటువంటి చర్యలు మాత్రం మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇటువంటి ఇప్పుడు రాబోయే జరిగిన ఎన్నికల్లో అందరూ కూడా తిప్పికొట్టి ఓటేయడం జరిగింది. మరొక 3 రోజుల్లో మనకి రిజల్ట్ రాబోతూ ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటే ఈ విధమైన ఈ దౌర్జన్య చర్యలు, కక్ష పూర్తి చర్యలు, ఈ అరాచకాలు, అన్యాయాలే కారణంగా ప్రజలందరూ కూడా వీళ్ళని తిప్పికొట్టారు. మరొక 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి వ్యక్తుల యొక్క నీచ పరిపాలన, నికృష్ట పరిపాలన, దౌర్జన్య పాలనకి అంతం ఉండే రోజులు వస్తాయి. 4 రోజుల్లో మంచి సుపరిపాలన అందుతుంది. ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు, దౌర్జన్యాలు తాళ్లారేవు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ 5వ రోజు కొనసాగింది. కాశీ రవీంద్ర మాస్టారు జూనియర్, సీనియర్ విభాగాలలో పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు, కమిటీ ఈశ్వరిబాయ్, వడ్డీ ఏడుకొండలు, పాలిక శ్రీనివాస్, నాని, రాజబాబు తదితరులు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్రవ పదార్థాలే ఆహారం, 45 గంటల సుదీర్ఘ ధ్యానంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబి వెంకటేశ్వరరావు నియామకం. దేశంలోనే పల్నాడు ఫేమ్ అయ్యింది ఎస్పీ మల్లికా గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.